గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో స్లీప్లెస్ ఏఐ అనేటటువంటి ఒక క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి వర్క్ అవుతున్నటువంటి ఈ ఏఐ అనేటటువంటి ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్ యొక్క ప్రైస్ ప్రిడిక్షన్ షార్ట్ టర్మ్ లేకపోతే మిడ్ టర్మ్లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు స్లీప్లెస్ ఏఐ లేకపోతే ఏఐ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఫ్యూచర్స్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఇన్ గేమ్స్ పర్చేజ్ అనమాట, అంటే గేమ్ అండ్ కరెన్సీ సంబంధించినటువంటి అవుట్ఫిట్స్, యాక్సెసరీస్, కార్డ్స్ అప్గ్రేడ్ చేసుకోవడం, ఇటువంటి వర్క్స్లో మనం ఈ ఏఐ అనేటటువంటి టోకెన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. దాని తర్వాత గవర్నెన్స్ డెసిషన్స్ అంటే న్యూ ఫ్యూచర్స్, దాంతోపాటు ఐటమ్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజెస్ కూడా ఎర్న్ చేయవచ్చు. అంటే ఈ ఏఐ యూఎస్డిటీ అనేది ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ యూజ్ చేసేసి ఎవరైతే అదర్ ప్రాజెక్ట్స్ను డెవలప్ చేస్తూ ఉంటారో దాని ద్వారా వచ్చేటటువంటి ట్రాన్సాక్షన్ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మనకు సమ్ ట్రాన్సాక్షన్ ఫీజెస్ అనేవి షేర్గా వస్తాయన్నమాట. దాని తర్వాత ఓటింగ్ రైట్స్, సో ఏదన్నా కాంపిటీషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో మనకు ఓటింగ్ రైట్స్ కూడా ఇక్కడ వస్తాయన్నమాట ఏఐ టోకెన్ హోల్డర్స్కి. సో ఈ ఏఐ టోకెన్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రస్తుతానికి ప్రైస్ అయితే 0.3463 యూఎస్డిటీగా ఉందండి. సో ఇది లాంగ్ టర్మ్లో ఇదివరకు హయ్యెస్ట్ 2.5800 అంటే 2.5 యూఎస్డిటీకి $2.5 అని అయితే టచ్ అయింది. సో ప్రస్తుతానికి 0.3463 అంటే ఆల్మోస్ట్ 8x డౌన్ఫాల్లో ఉందన్నమాట. దీని హైయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని నుంచి 8 రెట్లు దరిదాపు డౌన్ఫాల్లో అయితే ఉంది. సో ఇది ర్యాంకింగ్ ప్రకారం చూసుకుంటే మనకి ఏఐ యూఎస్డిటీ అనేటటువంటి టోకెను 423వ ర్యాంక్లో ఉందండి. సో మార్కెట్స్ అవైలబిలిటీ చూసుకుంటే మనకు బైనాన్స్లో అవైలబిలిటీ ఉంది, మెక్సీ గ్లోబల్లో ఉంది, Gate.ioలో ఉంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్చేంజెస్ దేంట్లోనన్నా ఉందేమో కూడా చెక్ చేద్దాం. సో ఇండియన్ ఎక్స్చేంజెస్లో జెప్పేలో అవైలబిలిటీ ఉందండి. జెప్పేలో ఇండియన్ ఎక్స్చేంజెస్లో అవైలబిలిటీ ఉంది. దాంతోపాటు కాయిన్ డీసీఎక్స్, సో కాయిన్ డీసీఎక్స్లో ఉందో లేదో ఇక్కడ డేటా అయితే చూపించట్లేదు. ఒకసారి మీరు కాయిన్ డీసీఎక్స్, ముద్రెక్స్, దాంతోపాటు జియోటస్ ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేయవచ్చు. సో ప్రస్తుతానికి ఈ కరెంట్ రేట్ ఏదైతే ఉందో ప్రైస్ 0.3452 నియర్ బైలో మీరు ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అనమాట. సో దీని ఏఐ యొక్క టెక్నాలజీ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు ప్రస్తుతానికి ఎంత ట్రెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. సో రీసెంట్గా డీప్సీక్ ఏఐ ఏదైతే ఉందో దాని డామినేషన్ వల్ల లిటిల్గా ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి కొంచెం నష్టం వాటిల్లిందని అయితే చెప్పొచ్చు అనమాట. కాకపోతే డీప్సీక్ ఏఐ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి దాని వర్కింగ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా మార్కెట్లోకి రాలేదన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇదే టాప్లో ప్రస్తుతానికైతే నడుస్తుంది. సో మనం ఈ క్రిప్టో కరెన్సీ కాయిన్ యొక్క షార్ట్ టర్మ్ ప్రైస్ ప్రిడిక్షన్ మనం తీసుకుంటే షార్ట్ టర్మ్ నుంచి మిడ్ టర్మ్ 1.2 యూఎస్డిటీకి అయితే ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉందండి. అంటే ఇక్కడ నుంచి 0.3 నుంచి 1.2కి నియర్ బైగా 4x ప్రాఫిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది ఎటువంటి ఫైనాన్షియల్ టిప్ అయితే కాదండి, అడ్వైజ్ అయితే కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్. చాలామంది
అడుగుతున్నందువల్లనే చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా కానీ ఈ AIUSDT అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దీన్ని బై చేయాలి అంటే చాలా తక్కువ అమౌంట్ తోటి బై చేయాలి. సో ఒకవేళ BTC బిట్కాయిన్ అనేది డౌన్ఫాల్ అయ్యి బిట్కాయిన్లో డౌన్ఫాల్ అయితే మళ్ళీ ఈ కాయిన్ అనేది మళ్ళీ పడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అప్పుడు మళ్ళీ ఎంతో కొంత అమౌంట్ సమ్ అమౌంట్ అనేది పెట్టేసి యావరేజ్ చేసుకోగలిగితేనే మనం క్రిప్టోలో లాంగ్ టర్మ్లో కొంచెం బెనిఫిట్ అయితే పొందగలం అనమాట. సో మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు క్రిప్టో మార్కెట్ అనేది ఏ విధంగా ఉంది, ఎంత డౌన్ఫాల్ ఫ్లక్చువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేసి. సో మీరు క్రిప్టోలో ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్లో మీరు సర్వైవ్ అవ్వాలి, అమౌంట్ అనేది ఎర్న్ చేయగలగాలి అని అంటే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉండాలి. అంటే ఒక 10 USDT. సో 10 USDT మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒకవేళ ప్రైస్ అనేది మళ్ళీ పడిపోతే కుదిరితే మళ్ళీ మీరు అంతే అమౌంట్ లేకపోతే దానిలో ఒక హాఫ్ అమౌంట్ అన్న మీరు USDT తోటి ఈ టోకెన్ మీరు బై చేసేటటువంటి ఏ టోకెన్ అయినా కానీ తక్కువ అమౌంట్ దాని తర్వాత యావరేజ్ చేయగలిగే ఛాన్స్ ఉండి లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేయగలిగితేనే మీరు క్రిప్టోలో అమౌంట్ అనేది మనీ అనేది ఎర్న్ చేయగలరు. సో ఇంతేనండి ఈ AI టోకెన్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టోకెన్ దీని యొక్క ప్రైస్ ప్రిడిక్షన్. వీడియో క్లోజ్ చేసే ముందు ఇంకోసారి మీ అందరికీ రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.